విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం ఉపశమనం కల్పించింది. భారీ మూలధన లాభాల పన్ను నుంచి ఉపశమనం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బాండ్లను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం పన్ను మార్పులను పరిశీలించింది. ఈ మార్పు కోసం ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించే ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విదేశీ ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ పై విధించే లాభాలపై పన్ను 12.5% తొలగించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సర్కార్ దీన్ని రద్దు చేసింది. ఇక ప్రస్తుతం ఫారిన్ ఇన్వెస్టర్లు 12 నెలల కంటే ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేసుకునే బాండ్లు, లిస్టెడ్ షేర్లపై 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను చెల్లిస్తున్నారు. తాజాగా ఆర్డినెన్స్ తో ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడులకు ఈ పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ బాండ్ల నుంచి పొందే వడ్డీ ఆదాయం పైన వీరికి పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ వడ్డీ ఆదాయంపై విదేశీ పెట్టుబడిదారులు 20% విత్ హోల్డింగ్ ట్యాక్స్ ను చెల్లిస్తున్నారు. ఈ పన్నుపై గతంలో 5% రాయితీ ఉండగా 2023లో కేంద్రం దాన్ని తొలగించింది.